పశ్చిమాసియా మళ్ళీ రణరంగంగా మారుతోంది సార్. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకుంటూ ఉన్నాయి, క్షిపణులు వర్షం కురిపించుకున్నాయి. సార్ ఈ మధ్యనే ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి, చర్చలు కొలుక్కు వస్తూ ఉన్నాయి, ఒక ఒప్పందానికి వస్తూ ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కదా సార్. ఆ విధంగానే ట్రంప్ కూడా మాట్లాడారు. బట్ ఇప్పుడు పరిస్థితి చూస్తే మళ్ళీ మొదటికి వచ్చినట్టు అనిపిస్తుంది సార్. ఏంటి సార్ దీనికి ముగింపు లేదా? అంటే ఇది మీకు చాలా రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను, మీరు నా యూట్యూబ్లో ఉంటుంది, ఫ్రోజన్ వార్ అని. మనం మన డిస్కషన్ కూడా చాలాసార్లు వాడాను అది. ఇట్ ఈస్ హెడింగ్ టువర్డ్స్ ఏ ఫ్రోజన్ వార్. ఏంటి ఫ్రోజన్ వార్ అంటే ఒప్పందం కుదరదు ఫార్మల్గా, యుద్ధం ఫార్మల్గా ఆగదు, అడపాదడపా మంటలు మండుతూనే ఉంటాయి. కాస్త ఒక్కోసారి ఎక్కువ మండుతాయి, ఒకసారి తక్కువ మండుతాయి, ఎవరు గెలిచారో తెలియదు. దీన్ని ఫ్రోజన్ వార్ అంటారు. కొరియా వార్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. కొరియా వార్, ఫ్రోజన్ వార్, మీకు నోబడి నోస్. ఇలా చాలా యుద్ధాలు, రష్యా యుక్రెయిన్ వార్ ఆల్మోస్ట్ ఫ్రోజన్ వార్ మధ్యనే వస్తుంది. ఇండియా పాక్ మధ్య ఉండే సిచ్యువేషన్ రకంగా ఫ్రోజన్ వారే. నోబడి నోస్ ఎప్పుడు మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతుందో. ఇలా ప్రపంచంలో చాలా యుద్ధాలు ఫ్రోజన్ వార్స్గా మిగిలిపోతున్నాయి. ఎందుకు మిగిలిపోతున్నాయి అంటే ఒక డిసిసివ్ విన్నర్, అంటే నిర్ణయాత్మకంగా ఎవరికి విజయం రాదు. ఇది ఫస్ట్. ఒక ఒప్పందము కుదరదు. ఈ రెండు ఉన్నప్పుడు ఫ్రోజన్ వార్ అవుతుంది. అంటే అమెరికా డిస్ప్రపోర్షనేట్లీ బిగ్గర్ పవర్ అయినా కూడా ఇరాన్ అనుసరించిన అసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల, అంటే స్టేట్ ఆఫ్ హార్మోస్ మూసివేయడం కావచ్చు, అమెరికాకు ఈ వార్ వల్ల వచ్చే జియో పొలిటికల్ కాస్ట్, జియో ఎకనామిక్ కాస్ట్ పెంచడం కావచ్చు, గల్ఫ్ అమెరికా మిత్ర దేశాలని ఈ ప్రాంతంలో వెస్ట్ ఏషియాలో టార్గెట్ చేయడం కావచ్చు, రెజీమ్ రెసిలియన్స్ వల్ల కావచ్చు. ఇది మనం చాలాసార్లు